భాగ్యం వసే భాగ్యం వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావు అంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వీళ్ళ తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే. మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండలేను, కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు, నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీ లాగా ఉంది. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే, వెళ్ళు. సార్ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగాను. ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి, నీళ్లు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటేను. కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి? అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదా? మీకు అకౌంట్ ఉందా? ఉందా? మరి మీరు పెట్టొచ్చు కదా. పెట్టను. ఏ? నాకు ఇష్టం లేదు. అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. ఇటువంటి ఇదిగో వెళ్ళి పెట్టేందురా. సరే, టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏంటయా బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? బాటిల్ ఎవరికి కావాలయా? వాటర్ పట్టుకెళ్తున్నా. అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? వాటర్ ఎవరికి కావాలయా? బాటిల్ పట్టుకెళ్తున్నా. అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారేంటి? వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే శాంతంగా అడగచ్చు కదా. ఏది ట్రై చేయి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను.
మంత్లీ శాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రొడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయమే లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, ఆ, అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ, చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినో ఎందుకు నన్ను చేర్పించేయ? నిన్న ఈ వయసులోనా? ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసం లాగా నూతి మీదకి తకిట్ట తకిట్ట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు, గోతులోకి దూకక్కర్లేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఎస్, ఐ సీ. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అన్న ఒక 500 అన్న. 5 నిమిషాలు 500. అని కడుపుసాల కూడా మొత్తం తిన్నాడన్నా. ఆడు గట్లే తినాలి, నువ్వు గిట్లే ఇయ్యాలి, నేను గిట్లే అమ్మాలన్న. 500కి ఐస్ క్రీమ్ తినేసావా? ఇంకా ఉంటే ఇంకా తినేవాడిని. ముందు డబ్బులు ఇచ్చేసిరా. మా నాయన రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? ఇదిగో. థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. వాట్? ఈ కుర్రాడికి డాన్స్ నేర్పించాలా? ఈ బాడీ చూస్తుంటే బెండయ్య బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాస్లో జాయిన్ చేసుకుని డాన్స్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. అరటిపళ్ళు, అరటిపళ్ళు. రే గోపి, నా కట్టుబడి కొనిరా. తర్వాత కొనిస్తారా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానావుగా. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజు అని పిలుచుకుంటారండి. మీరు దయతలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1 2 3 4 5 6 7 8 చెయ్యి. థ్యాంక్ యూ. ఓకే. హాయ్. హలో. ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు? ఏం చేద్దామని? భలే వారండి, 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి. దీంతో చాలా చేయొచ్చు. హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు, పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు, బస్ ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు, భారీకైనా లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు, వేసవకాలంలో దాహం వేస్తే 2 చోటా పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు, బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు? మీరు చెప్పింది చాలు, మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి. అలాగే వస్తానండి. బాయ్. బాయ్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా.
అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే నువ్వు. Stop it. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిగిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొడతానురా. ఏమండి ఏమండి, కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. హాయ్ గోపి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. హలో. ఏంటి ఒక్కరే? ఆ ముగ్గురు అమ్మాయిలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది? నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను. భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను. సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను. అది కాస్త రివర్స్ అయింది. అది కూడా మా తాత వల్ల. సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. ఉండకపోతే కష్టం కదండి. సరే, ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? దిగింది ఇప్పుడే కదా, వాళ్ళ మనసు లోతు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి. వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి. అలాగే. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ సీ యు. ఆల్ ది బెస్ట్. ఓకే, బై అండి. మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు. ఏంటి? ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? గుడ్ ఐడియా సార్, చాలా బాగుంటుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా? అది రొటీను. వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం. బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. 2002 వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు FTVలో చూస్తున్నావు, సరిపోవటం లేదేటి? ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి. భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు, కమిటీ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 పవన్ గారు, 1 ఒకసారి ఇటు వస్తారా? ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడడానికి వచ్చారా? కాదండి, మీతో కొంచెం పనుండి వచ్చాను. వచ్చేసంటే మా ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది, దానికి మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ఎవరండి? కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు. ఆ ప్రోగ్రామ్ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి, ఫారిన్ లో కూడా మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి. పైగా మా ఆఫీస్ స్టాఫ్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు. వాళ్ళ పిల్లలందరినీ మీ డాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి. సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్సే గానీ మైనస్ కాదు కదండి. ఏమంటారండి? ఓకే.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వస్తానండి. ఓకే బాయ్. బాయ్ అండి.